హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎద్దుని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము. పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటలో తెలుసుకుందాము. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు జ్యోతిష్వర్ణ. ఓకే, ఎద్దు పేరు? ఆంధ్ర యువరత్న. ఓకే, యా ఊరు బ్రో? బాలనేడు గంటకి నామాది. ఓకే, మీ యువరత్నాన్ని ఎక్కడ ఎవరి దగ్గర పట్టారు? ఎన్ని పళ్ళల్లో పట్టారు? దొడ్లో పట్టారా లేకపోతే పర్సనల్గా పట్టారా? పర్సనల్గా పట్టిన అరిగేవాళ్ళపల్లె శేషాద్రి యాదవ్ అనేసి ఆయన దగ్గర బట్టి 4 పళ్ళతో పట్టాను. 4 పళ్ళతో పట్టారు. అప్పుడు ప్రైస్ ఎంతనా? అప్పుడు 54,000. ఓకే, సో ఇప్పుడు ఎన్ని పళ్ళ మీద ఉందనా? ఇప్పుడు పొల్లి అయిపోయింది. పళ్ళు అయిపోయిందా? పళ్ళు అయిపోయి దుక్కులా కడల్లో ఉందనా? అదే పొల్లి అయిపోయింది, తెలియదు మనకు. ఓకే ఓకే, మీరు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఇప్పటికి సుమారుగా ఎన్ని పండుగలు అంటారు? మీ దాదాపు 30 పండుగల పైన వేసుంటాను. 30 పండుగల పైన వేసుంటారా? సో దీంట్లో ఫస్ట్ మీకు ఫేవరెట్ పండుగ, గుర్తించిన పండుగ అంటే ఏం చెప్తారు? బాగా ఇన్ని రోజులకు నచ్చిన పండుగ మొన్న కాపు మండి వెంకటపల్లి. సో ఇన్ని రోజులుగాను మొన్న జరిగిన 2000 అంటే నాకు అన్ని పర్ఫార్మెన్స్ నచ్చింది. బట్ నాకు అంటే దీనికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అరిగేవాళ్ళపల్లిలో ఒక నెమలికి గొడవకుండా అది చిన్న అయినా కూడా సరే ఫస్ట్ అక్కడ వైసీ పలక అదే ఫస్ట్ టైం కట్టడం అక్కడ బాగా వచ్చింది. మళ్ళీ చింతలగుంటలో దూడ అడ్డం పడినా కూడా మునిబాబు అన్న ఇది పవన్ కళ్యాణ్ పలక కట్టాడు. మునిబాబు అన్నే కట్టించాడు. అంటే మేము తీసుకొచ్చాము. ఆ అన్న ఫోటో ఉన్న అభిమానంతో ఆ అన్న వచ్చి దగ్గరుండి కట్టించాడు. ఆ రోజు నాకు గుర్తింపు వచ్చింది. ఆ రోజు నుంచి. ఓకే, ఆ రోజు. సో మొన్న జరిగిన పండుగ కూడా బాగా వచ్చింది కాపుమండి వెంగనపల్లి. ఓకేనా, ఇన్ని పండుగలు వేశారు కదా, మీరు ఒక పండగకి సుమారు ఎంత ఖర్చు పెడుతున్నారు? 10,000 పైన అవుతుంది. 10,000 పైన అవుతుంది. ఈ 30 పండుగల్లోనూ 10,000 ఖర్చు పెడుతున్నారు. ఒక పండగకి ఖచ్చితంగా నెమలికలు 300 నెమలికలు తక్కువైనా. ఏ పండగకి 300 నెమలికలు తక్కువైనా. అది పెరుగుకోపోయినా 300 నెమలికలు, 250 నుంచి 300 నెమలికలు. ఓకే, సుమారుగా 10,000 ఖర్చు అవుతుంది. 10,000 ఖర్చు పెట్టి ఎద్దును కొని మీరు ఇన్ని రోజులుగా మేపుతున్నారు కదా. అంటే ఈ పిచ్చి, ఈ పశువుల పండుగ పిచ్చి ముందు నుంచి మీకు ఆవులు ఉండే, లేకపోతే ఇది కొత్త? అంటే మా తాత పరమాత్మ రెడ్డి అనేసి మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్, ఆయనకు 100 ఆవుల వరకు ఉన్నాయి. అంటే మాకు అంత పిచ్చి లేదు అప్పుడు. నాకు మా ఊర్లో పండగ ఒకసారి చేశారు. ఆ తర్వాత నేను ఎద్దును తీసుకొచ్చి నేను పలక కడితే వాడి పేరు చెప్పుకున్నాడు. అది నాకు నచ్చలేదు. మన భాషని శివ వాళ్ళ మామ రమణారెడ్డి వాళ్ళ ముగ్గురు తీసుకెళ్లి, యాక్చువల్గా అయితే మేము ఇట్లా పనమాకం రోడ్డు మీద వెళ్ళి ఉంటే ఈ ఎద్దు మాకు వచ్చిండేది కాదు. ఇట్లా మేము అనుపల్లి రూట్లో నుంచి రేకల చేను రూట్లో పోయాం. అడవి మీద పోతే ఆ ఎద్దు మేము బేరం చేసుకున్నాక శివసన్ముఖం అన్న వచ్చి 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, ఎద్దుని ఇచ్చేమన్నాడు. మేము మేపుకోవాలి, భాష నీకు మారుబేరం కమ్మేస్తావు నువ్వు, వద్దురా నువ్వు నాకు ఎద్దునిచ్చారా, నేను మేపుకుంటారా అన్నాడు. అన్నా మేము అమ్ముకున్నా మా మచ్చగాడికి నా అని చెప్పి నాకు ఎద్దుని పట్టించింది వీడు వాడు. సో వాళ్ళిద్దరు ఎద్దునైతే పట్టించారు. మీ ఫ్యామిలీలో ఉండాలి కాబట్టి అట్లా వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ ఎద్దు మీరు కొనింది ఇదే? ఇప్పటికి ఫస్ట్ ఎద్దు. ముందు మేపున్నారు మాకు తెలియదు, నేను ఫస్ట్ ఎద్దు పట్టడం. ఓకే ఓకే, ఇది చూస్తే భారీ ఆకారంలో ఉంటుంది. దానా ఎట్లా చూసుకుంటూ ఉంటారు? దానా అంటే 3 పూట్ల, అంటే 2 పూట్ల పెడతాం. 4 కేజీలు పెడతాను స్పెషల్ గానే. ఓకే ఓకేనా, ఈ ఎద్దు గురించి మెయిన్ చెప్పాలంటే మీ ఉండూరు జల్లికట్టులో పశువుల పండుగలో అనుకోకుండా బావిలో పడిపోయింది. దాని గురించి ఏమన్నా చెప్తారన్నా? ఆ రోజు ఎట్లుంది? యాక్చువల్గా అంటే నేను ఇంకా ఎద్దు నాకు రాదు అనుకున్నా. మా ఊరు వాళ్ళు, పక్క ఊరు వాళ్ళు ఎక్కువ చాలా మంది, అంటే మనోజ్ అన్న, మచ్చాడిపల్లి మనోజ్ అన్న, వినోద్, మళ్ళీ వచ్చి ఇంకో వినోద్, ప్రాణపల్లి వినోద్ అన్న నాకు పరిచయం లేకపోయినా వాళ్ళందరూ ఉండి మా ఊర్లో విజయ్, మా బామద్దులు, మా మామ వాళ్ళందరూ కలిసి నాకు ఎద్దును దక్కిచ్చారు నా వాళ్ళు. ఓకే, అంటే నేను అడగడం పాయింట్ ఏంటంటే, ఉండూరులో అంత ఖర్చు పెట్టి ఎవరైనా కొంచెం గ్రాండ్గా చేయాలనుకుంటారా? ఆ క్రమంలో బావిలో పడిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా మీ ఫీలింగ్ ఎట్టునింది? నా ఫీలింగ్ అంటే అది చెప్పుకోలేన్నా. సో నాకు ఇంక ఎద్దు లేదు అనుకున్నా. మా వాళ్ళందరూ వీళ్ళు ఇప్పుడు చెప్పిన పేర్లందరూ వీళ్ళంతా సపోర్ట్ చేసి ఎద్దు అయితే బయటికి తీసినారు. సో చాలా హ్యాపీ అయితే వేసింది. కానీ ఉండూరులో ఈ విధంగా జరగడం కొంచెం బాధాకరమే. సో దాని తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందన్నా? ఇంకెప్పుడు అంటే మొన్న బత్తివారి పలికేసన్నా. ఆ రోజు ఒక 2 రోజులు అడవిలో వెళ్ళిపోయింది. ఇంక లేదు ఎద్దు అనుకుని నేను ఒక్కడే ఏడ్చుకుంటున్నా. వీళ్ళంతా ధైర్యం ఉంది, ఎక్కడికి పోదాం ధైర్యం ఉంది. నాకు ఒక్కడికే ధైర్యం లేదు. అంటే పండగ అయిపోయిన తర్వాత దొరకదు? అంటే యాక్చువల్గా అన్ని ఊర్లో దొరుకుతుంది. ఆవులు పోతా ఉంటే ఆవులతో పాటు వెళ్ళిపోయింది. ఓకే, అట్లా మళ్ళీ 2 రోజుల తర్వాత దొరికింది. సో ఇట్లాంటివే తప్ప ఇంకా మిమ్మల్ని పర్సనల్గా బాధపడింది ఏం లేదు. ఓకేనా, మీరు ఒక పండగకి వేయాలంటే మీకు సపోర్ట్ చేసే, మీ ఎద్దుకి సపోర్ట్ చేసే మిత్రులు ఉన్నారా? ఉన్నా, మా ఊరే మా మిత్రులు. ఓకే, మీ యూత్ అంతా కలిపి మచ్చారెడ్డిపల్లి మనోజ్ అన్న పండగ ఎక్కడున్నా వస్తాడు. మా బామ్మది హరి, వాళ్ళ తమ్ముడు కిరణ్ అనేసి మా ఇంటి ఎదురుగా ఉంటా అబ్బాయి. ఆ అబ్బాయి, మా వాళ్ళు అందరూ వస్తారు. రియాజు, ఇజాజు, విజయ్, జయప్రకాష్, అందరూ మా జగదీష్, అందరూ మా వాళ్ళు అందరూ వస్తారు. మా బ్రదర్ హేమచంద్ర,
అందరూ. అంటే మీ ఎద్దున వేస్తారంటే చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంకోటి చాలా మందికి ఇది ఉన్న డౌట్, మీరు అన్ని పలకలు కవర్ చేస్తారు అంటే పార్టీ పరంగా అన్ని పర్సనల్ ఫోటోలు ఏనా అంటే జనసేన కడతారు, టీడీపీ కడతారు, అన్ని కడతారు. నేను యాక్చువల్గా అయితే నేను టీడీపీకి ఆపోజిట్ నా, కానీ ఎందుకంటే మా ఊర్లో ఒక అన్న ఉన్నాడు, అన్న ఫ్రెండ్షిప్ కోసం కట్టాను నేను అది. ఆ ఊర్లో ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్ చంద్రగిరిలో వైసీపీ పాలకు కట్టాను. కొంచెం వేరే డిస్కషన్ వల్ల ఈసారి మళ్ళీ టీడీపీ కట్టాల్సి అనిపించింది. నాకు అనిపించలేదు, కానీ కొంచెం మా వాళ్ళ వల్ల కట్టాల్సి వచ్చింది. అలా కట్టే క్రమంలో చాలా నెగిటివ్ అయిందని విన్నాను. అవునా? సో అదే అంటే ఈ ఎద్దు పైన నీకు నచ్చింది ఎవరిదైనా ఏ పార్టీదైనా ఫ్రెండ్షిప్ లెవెల్లో కట్టేస్తాను. సో అది ఇదని చూడరు. యాక్చువల్గా నేను కట్టకూడదు అనుకున్నాను, కానీ మా తమ్ముడికి కూడా మా బ్రదరు, కానీ మా బ్రదర్ కూడా ఒప్పుకోలేదు. మా బామ్మది వీళ్ళందరూ సపోర్ట్ చేసి లేదు కట్టండి మన వాళ్ళే కదా మనకి. ఫ్రెండ్షిప్ లెవెల్లో ఏ పార్టీ అని చూడరు. ఓకే, సో ఏ పలక కట్టినా కూడా మీ ఎద్దు పర్ఫార్మెన్స్ అయితే తగ్గేది లేదు. ఓకేనా, నెక్స్ట్ మన ఎద్దుని ఏ పండుగలో చూడొచ్చు? నెక్స్ట్ పేరూరులోనా? ఓకే, పేరూరులో అయితే చూడొచ్చు. పేరూరులో చూస్తారు. ఓకేనా, సో ఇది ఇప్పుడు గడిచిన పండుగలను దృష్టిలో పెట్టుకుని మీ ఎద్దు గురించి గర్వంగా 2 మాటలు చెప్పాలంటే తలెత్తుకునే సిచ్యువేషన్ ఏం చెప్తారు? నా ఎద్దు మీద చెయ్యేసేవాడు ఇంతవరకు లేదు నా, అది నా ధైర్యం. సో నా ధైర్యం. ఓకే, నిన్న ఆల్మోస్ట్ చంద్రగిరి పండుగల్లో కూడా క్యాచ్ అని విన్నాను. అది క్యాచ్ అంటే వాడు పిల్లవాడు, మనం అబద్ధం చెప్పకూడదు, వాడు భలే క్యాచ్ చేశాడు. ఇంకా ఏమాదిరి ఉంటాడు, క్యాచ్ చేశాడు, కానీ అది మిస్ క్యాచ్ వాడు. ఓకే, వేసుండి పట్టుండి వాడు ఏదైనా చేసుంటే నేను భయపడ్డాను. అంటే పర్టికులర్ గా అబ్బాయి పేరని కాదు, దోళ్ళు ఉన్నాయి. ఏ క్యాచర్ అయినా సరే సింగిల్ గా అల్లిలో ఏం లేనప్పుడు వదిలితే పట్టుకుంటే వాడికి అల్లి ముందు తీసుకొచ్చి దీని గట్టిన పలకే వాడికి ఇచ్చి, దాన్ని సేల వాడికి ఇచ్చి 1110 వాడికి ఇచ్చి, నాయనా నువ్వు ఇంతవరకు నా ఎద్దుని పట్టిన చరిత్ర లేదురా, నేను గుర్తు పెట్టుకుంటారా అని చెప్తాను. అంటే మీ ఎద్దును పట్టేసినా కూడా కోపం బాధ కన్నా మీరు అప్రిషియేట్ చేస్తాను. కొంచెం బాధ అనేది ఉంటుంది నా, బాధ ఉన్నప్పటికీ ఎద్దు కరెక్ట్ గా బుల్ క్యాచింగ్ కరెక్ట్ వేలో ఎగ్జాక్ట్ గా వేస్తే ఖచ్చితంగా వాడిని నేను అప్రిషియేట్ చేస్తాను. సో మీ పాజిటివ్ మైండ్ కి హెడ్స్ అప్. చాలా మంది వాడు గిన్నాలు పట్టకుండా పలకే నికాసైన మగాడుగా పడితే నిన్న క్యాచ్ అయితే బాగానే జరిగింది, బట్ జరిగింది. వాడు బాగా నా ఎద్దుని ఇంతవరకు నిలేసిన వాడే లేదు. ఓకే, ఇంతవరకు అన్ఫార్చునేట్లీ దొరికిపోయినా కూడా కరెక్ట్ గా పట్టుంటే మాత్రం మీరు అప్రిషియేట్ చేస్తుంటారు. సో ఏ మాత్రం చేసుకోవంతా చేస్తుండ్రు. ఇదైతే మంచి దోళ్ళగానే లేకుండా ఉంటే వాడిని చంపేసి ఉంటుంది వాడు ఎవడైనా సరే. ఓకే ఓకే, సో అంటే ఇంకా జరగబోయే పండుగల్లో కూడా ఈ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మీ ఎద్దు మీద. నా ఎద్దునే నా ఎద్దే నా ధైర్యం ఉన్నా, మా వాళ్ళే మా ధైర్యం ఉన్నా. నా ఎద్దు మీద చెయ్యేస్తే నా మీద చెయ్యేసినట్టే, నా ఎద్దు మీద చేయబడదు, నా పేరు తెస్తుంది, ఇది మా ఊరి పేరు తెస్తుంది. ఊరికి వీడు చెప్పారు కదా ఏముందిలే అయిపోయిందిలే అనుకుంటారు, ఈసారి రీబ్యాక్ ఇస్తాం. ఓకే, ఖచ్చితంగా. సో ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఉంటుంది పేరూరికే, అది కూడా పేరూరికే ఇస్తాం. ఓకే, సో వాళ్ళ ఎద్దుకు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ యూత్ కొంతమంది అయితే ఉన్నారు. ఒక అన్న అయితే మాట్లాడతారంట. అన్న చెప్పండి, మీ పేరునా? నా పేరు శివ అన్న. ఓకే, మీ ఎద్దు గురించి 2 మాటలు మా ఆడియన్స్ కి. మా ఎద్దుని బట్టి 2 సంవత్సరాలు అవుతున్నా, 2 సంవత్సరాలు అవుతున్నది. మా ఎద్దు మీద చేసినోడంతా ఇంతవరకు ఎవరు లేరునా. మొన్న అన్ఎక్స్పెక్టెడ్లీగా దోళ్ళు అడ్డం పడిపోయి జెండాలు వాలిపోయి అన్ఎక్స్పెక్టెడ్లీ జెండాలు పట్టి అది పలకవాలి, అదేదో మిస్ మ్యాచ్ అయ్యింది. గట్టి కంబ్యాక్ ఉంటుంది ఇక్కడ. పేరూరులోకి అయితే గట్టిగా కంబ్యాక్ వేస్తాం. సో పేరూరులో అయితే కంబ్యాక్ ఖచ్చితంగా. అంటే మీ ఎద్దు మీద నీకు పర్సనల్ గా ఉన్న కాన్ఫిడెన్స్ దోళ్ళు వచ్చి అడ్డం వచ్చి స్లో అయింది తప్ప పట్టే క్వశ్చన్ లేదు. పట్టే క్వశ్చన్ అయితే ఇంతవరకు లేదు, ఎక్కడ కానీ తల దించింది లేదు. మా ఎద్దు ఇన్ని పండాలకి వేసినాము, ఎక్కడ ఇంతవరకు ఎక్కడ తల దించింది అయితే లేదు మా ఎద్దు. మా ఎద్దే మా నమ్మకం, మా ధైర్యం అన్ని. సో అన్ఫార్చునేట్లీ అట్లా స్లో అయింది కాబట్టి క్యాచ్ అయితే కరెక్ట్ గానే పడింది. బట్ ఎవరైతే మిమ్మల్ని ఆ క్యాచ్ తర్వాత నెగిటివ్ మాట్లాడినారో వాళ్ళకి కంబ్యాక్ అయితే ఎవడైతే నెగిటివ్ మాట్లాడినాడో పేరూరికి ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ అనేది ఉంటుంది. బిఎన్కే యువరత్న అనేది ఏందో మేము పేరూరులో చూపిస్తాం ఖచ్చితంగా. ఓకే బ్రో, ఆయన చెప్పినాడు కదా మీకు పర్సనల్ గా ఇన్ని పండుగల్లో మీ ఎద్దు ఫేవరెట్ రన్నింగ్ అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ రన్నింగ్ అంటే మొన్న కాపు మొండి పలిన పలక బాగా ఊపించుకుంటే ఇదే పలక, అది కాంతార పలక భయంకరంగా వచ్చింది నా ఊర్లో. ఓకే, సో మీ ఎద్దు గురించి సింగల్ ఒక మాటలో చెప్పాలంటే కంబ్యాక్ ఏందో 15వ తేదీ చూపిస్తారు ఖచ్చితంగా. గట్టి కంబ్యాకే ఉంటుంది. వీడియో అయితే ఇంత. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.